ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ల పేరుతో కోట్ల రూపాయలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. రూపాయికి 10 రూపాయలు, లక్షకి 10 లక్షలు అంటూ ఎరవేస్తున్నారు. ఈ ఫ్రాడ్లతో రోజుకు కోట్ల రూపాయల్లో కోల్పోతున్నారు జనం. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల ఫోకస్ పై పెడుతున్నారు పోలీసులు. ఇలాంటి ఫేక్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని వార్నింగ్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆ యాప్స్లో యాడ్లు, ప్రకటనలు చూసి చాలా మంది మోసపోతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించొచ్చు, లెస్ ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ అంటూ ఎరవేస్తున్నారు. దీంతో అమాయకులు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఇక షార్ట్కట్లో డబ్బులు సంపాదించడానికి అతిగా ఆశపడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్లతో సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వాటి జోలికి పోవద్దంటూ పోలీసులు ఎంత మొత్తుకున్నా యూత్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకుంటున్నారు యాప్ నిర్వాహకులు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఉన్న సెలబ్రిటీస్ తో చట్టబద్ధత లేని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇక అనేక మంది యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చిన సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటంతో వాళ్ళకి డబ్బులిచ్చి మరీ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పెరిగిపోవడంతో ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఫేక్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకుంటామంటున్నారు. Social media is full of this kind of people. Social media is full of trash. Let me tell you. Social media lo చూసుకుంటే 1-2% గానీ ఏదైనా నిజంగా యూస్ఫుల్ ఉంటుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గాసిప్స్, రూమర్స్ అండ్ ఫ్రాడ్స్. How can educated people particularly fall prey for that? I have seen one victim, he has fallen prey, and second time he has become second time. I said, don't allow such complaints to come to us. Go anywhere, even if he goes to court, I'll tell, let him go to court. But there is no excuse. First time victim, మేము హెల్ప్ చేశాము, అనర్త్ చేశాము, మళ్ళీ సెకండ్ టైం ఇంకో దాంట్లో పెడతాడు. అంటే ఇది వ్యసనం అనుకోవాల్సిందే తప్ప ఇదేదో ఇన్నోసెంట్గా ఏదో డబ్బులు వస్తాయని చెప్పడం కాదు. ఇది వ్యసనం. దిస్ ఈజ్ ఆల్సో ఎన్ అడిక్షన్. Just like liquor addiction, just like drugs addiction, this is also an addiction. That's what I want to say. సోషల్ మీడియాలో ఫేక్ బెట్టింగ్ యాప్లపై ప్రమోషన్లు చేయొద్దంటూ గత నెలలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. సోషల్ మీడియా స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పింది. అయితే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అవేమీ పట్టించుకోవటం లేదు. తమకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నామంటూ చెప్తున్నారు. మీకు ఇష్టమైతేనే మీ మనీని పెట్టండి, లేదంటే లేదు అని ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు డబ్బులిస్తే వేటినైనా ప్రమోట్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు పబ్లిక్.